జలజీవన్ మిషన్ వాటర్ గ్రిడ్ పథకానికి అమరజీవి జలధార అని పేరు పెట్టారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంగళగిరిలోని తన క్యాంప్ కార్యాలయంలో విడుదల చేశారు. ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించిన అమరజీవి జలధార వాటర్ గ్రిడ్ పనులకు నేడు నిడదవోలు నియోజకవర్గం పెరవలిలో పవన్ శంకుస్థాపన చేయనున్నారు. పథకానికి పేరు మార్చాక భూమి పూజ చేసే మొదటి ప్రాజెక్టు ఇదే కానుంది. ప్రకాశం జిల్లాలో చేపట్టే వాటర్ గ్రిడ్ పనులకు మార్కాపురంలో డిప్యూటీ సీఎం ఇటీవలే శంకుస్థాపన చేశారు. జలజీవన్ మిషన్ లో 5 ఉమ్మడి జిల్లాల్లో 7,910 కోట్లతో 5 ప్రాజెక్టుల పనులు చేపట్టనున్నారు. వచ్చే 30 ఏళ్లలో 1.21 కోట్ల గ్రామస్తుల దాహార్తిని తీర్చాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో అమరజీవి జలధార పథకం కింద 3,050 కోట్లతో పనులు చేపట్టనున్నారు. తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడి ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాముల పేరును ప్రతి ఒక్కరూ నిత్యం తలుచుకునేలా ఆయన పేరు జేజేఎం వాటర్ గ్రిడ్ పథకానికి పెట్టామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. ఆయన త్యాగానికి నివాళిగా అమరజీవి జలధార అని పేరు ఖరారు చేశామన్నారు. అయితే దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి, చెప్పండి, ఈ వాటర్ గ్రిడ్ పథకంకి సంబంధించి అమరజీవి జలధార అంటూ కూడా నామకరణం చేశారు. దానికి సంబంధించి పోస్టర్ కూడా రిలీజ్ చేశారు పవన్ కళ్యాణ్. మరి దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? సుధా, జలజీవన్ మిషన్ వాటర్ గ్రిడ్ పథకానికి అమరజీవి జలధార అని పేరు పెట్టారు. దీనికి సంబంధించినటువంటి పోస్టర్ను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంగళగిరిలోని తన క్యాంప్ కార్యాలయంలో విడుదల చేశారు. ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించి అమరజీవి జలధార వాటర్ గ్రిడ్ పనులను నేడు నిడదవోలు నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేయబోతున్నారు. పథకానికి పేరు మార్చాక భూమి పూజ చేసి మొదటి ప్రాజెక్ట్ ఇదే కానుంది. అయితే తెలుగు వారికి ప్రత్యేకంగా రాష్ట్రం కోసం పోరాడి ప్రాణత్యాగం చేసినటువంటి పొట్టి శ్రీరాములు పేరును ప్రతి ఒక్కరూ నిత్యం తలుచుకునేలాగా ఆయన పేరుని వాటర్ గ్రిడ్ పథకానికి పెట్టామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలపడంతో పాటు ఆయన త్యాగానికి నివాళిగా అమరజీవి జలధార అని పేరు ఖరారు చేశామని తెలిపారు. ఇక ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలలో అమరజీవి జలధార పథకం కింద 3,050 కోట్లతోటి పనులను చేపట్టనున్నారు. అలాగే ప్రకాశం జిల్లాలో చేపట్టేటువంటి వాటర్ గ్రిడ్ పనులకు మార్కాపురంలో డిప్యూటీ సీఎం ఇటీవలే శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. అయితే ఈ శంకుస్థాపన కార్యక్రమానికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లను చేయడంతో పాటు భూమి పూజ తర్వాత బహిరంగ సభను కూడా నిర్వహించినట్లు తెలుస్తా ఉంది. సభకు కావాల్సినటువంటి ఏర్పాట్లను కూడా ఇప్పటికే చేపట్టడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం జలజీవన్ మిషన్ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని అమలు చేయడంతో పాటు ఈ గోదావరి జిల్లాలలో ముఖ్యంగా ఈ రోజు పెరవలిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దీనిని ప్రారంభించబోతూ ఉన్నారు. ఇక దీనికి సంబంధించి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 1,400 కోట్ల రూపాయలతోటి, అలాగే తూర్పు గోదావరి జిల్లాలలో 1,650 కోట్లతో ఈ పథకాలను అమలు చేస్తూ ఉన్నారు. ఇక ప్రతి ఇంటికి తాగునీరు, ప్రజలకు మెరుగైన రోడ్లు, స్వచ్ఛమైన నీరు అందించడమే లక్ష్యంగా అధికారులు పని చేపట్టాలని చెప్పి ఏదైతే ప్రభుత్వం నిర్ణయించి ఆదేశాలు ఇచ్చిందో దానికి సంబంధించి నిరంతర పర్యవేక్షణ ఉండేలాగా సాంకేతిక పరంగా కూడా శాఖలో మార్పులు తీసుకువస్తూ ఉన్నారు. లేక నీటి నాణ్యత ప్రమాణాలను పరీక్షించడంతో పాటు సక్రమంగా చేపట్టాలని కూడా పవన్ కళ్యాణ్ సంబంధిత అధికారులకు కూడా ఆదేశాలు ఇచ్చారు. అయితే పల్లెల్లో ప్రతి ఇంటికి తాగునీరు అందించాలని ప్రధానమంత్రి మోదీ ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రంలో జల్ జీవన్ మిషన్ పనులు ముందుకు తీసుకువెళ్తున్నట్లు కూడా తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఏదైతే జల్ జీవన్ మిషన్ కి సంబంధించిన దానికి సంబంధించి ఈ రోజు పనులను పవన్ కళ్యాణ్ ప్రారంభించబోతున్నారు. సుధా. రైట్ కాంతి, థ్యాంక్ యూ.